లాస్ట్ 15 మినిట్స్ లో మళ్ళీ కూడా బిగ్ స్పైక్స్ రావడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ లో అయితే 140 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది. నిఫ్టీ 50లో 70 పాయింట్స్ మళ్ళీ మూమెంటం ఇచ్చింది. ఈ స్పైక్స్ వల్ల నెక్స్ట్ డే ఫస్ట్ 15 మినిట్స్ మూమెంటం అనేది మారిపోతుంది. వన్స్ 15 మినిట్స్ మూమెంటం మారిపోతే డే మొత్తం కూడా ఆ మూమెంట్ వల్ల కంప్లీట్ గా వాలటైల్ ఫేజ్ లో అయితే మాత్రం స్టార్ట్ అవుతుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ఆర్ దీనికి ఎట్లాంటి కైండ్ ఆఫ్ సెటప్స్ ని క్రియేట్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం. వాటితో పాటు క్రూడ్ ఒక 1% డ్రాప్ అయినట్టు కనపడుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని వార్ రిలేటెడ్ గా అన్సర్టెనిటీస్ అయితే ఉన్నాయి. వాటి గురించి గ్లోబల్ మార్కెట్స్ ఎనాలిసిస్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఎర్నింగ్స్ వచ్చినవి ఉన్నాయి, న్యూస్ అప్డేట్స్ రిలేటెడ్ గా కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి వీడియోలో నేను మీకు చెప్తాను. బట్ మీ అందరిని అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.16% నెగిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.15% పాజిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.43% నెగిటివ్ గా మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.37% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.3%, స్మాల్ క్యాప్ 0.27% పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈరోజు ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ అన్ని మిక్స్డ్ గా క్లోజ్ అయినాయని మనం చెప్పుకోవచ్చు. మిక్స్డ్ గా క్లోజ్ అయిందని నువ్వు ఎలా ఒక సింగిల్ వర్డ్ లో చెప్పగలిగావు? ద మేజర్ పాయింట్ ఈస్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇండైసెస్ నిఫ్టీని అంటే మిడ్ క్యాప్ ని స్మాల్ క్యాప్ ని పక్కన పెట్టేయండి. మెయిన్ ఇండైసెస్ ఎప్పుడైనా కూడా అంటే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇలా మేజర్ ఇండైసెస్ ఉంటాయి కదా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేవి. ఆ ఇండైసెస్ ఎప్పుడైనా లెస్ దాన్ 0.5 అంటే 0.4, 0.3 కన్నా తక్కువగా కానీ రియాక్ట్ అయితే మాత్రం మోస్ట్లీ వాల్టైల్ గా ఉంటుందని దాని అర్థమండి. ఓకేనా? సో మోస్ట్లీ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదో పైకి వెళ్ళలేదు, ఎవరు కిందకి రాలేదు, మార్కెట్స్ కొంచెం మిక్స్డ్ గా రియాక్ట్ అయినాయి దాని మీనింగ్ అనమాట. దిస్ ద ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. రెండో పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే ఇండియా విక్స్ వచ్చేసరికి 2.33 దగ్గర ఉంది. 2.33% డిక్లైన్ అవుతూ 11.4 దగ్గర ఉంది. విక్స్ కూడా పెద్దగా స్పైక్ అవ్వలేదు. దాన్ని బట్టి మార్కెట్స్ లో బిగ్గెస్ట్ కన్సర్న్స్ అనేవి అంటే ఫర్దర్ గా మార్కెట్ లో ఒక బిగ్ ఈవెంట్ ఉంది, సో హ్యూజ్ పొజిషన్స్ బిల్డ్ అవుతున్నాయి, విక్స్ స్పైక్ అవుతుంది అనేది మనం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని బట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూడండి. మిడ్ క్యాప్ అయితే 0.3% పాజిటివ్ గా ఉంటే స్మాల్ క్యాప్ వచ్చేసరికి 0.27%. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా పెద్దగా మనకి ఫియర్ క్రియేట్ చేసినట్టు లేదు. అందుకే నేను మీకు మిక్స్డ్ అని చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మిక్స్డ్ అని అనుకునేటప్పుడు అన్ని ఇండైసెస్ లో కూడా లెస్ దాన్ 0.5% మొమెంటం వస్తునేటప్పుడు వాటికి ఇండియా విక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా సహకరిస్తునేటప్పుడు మనం ఇలాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ని తీసుకోవచ్చు. నా వీటితో పాటు వెయిటెడ్ స్టాక్స్ కూడా మనం చూడొచ్చు. కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయితే సమ్ అదర్ వెయిటెడ్ స్టాక్స్ ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ఫిన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, సమ్ అదర్ ఐటీ కంపెనీస్ ఈరోజు పాజిటివ్ గా మూవ్ అవడంతో కొన్ని నెగిటివ్ కొన్ని పాజిటివ్ గా ఉండడంతో మిక్స్డ్ గా క్లోజ్ అవడం కూడా మనం చూడగలిగాం. నా ఇక్కడ వరకు బాగానే ఉంది. లాస్ట్ 15 మినిట్స్ దాని గురించి ఒకసారి నేను క్లియర్ గా మాట్లాడతాను. ఇక్కడ మీరు చూస్తే నిఫ్టీ 50లో 24,350 నుంచి 24,395 40 పాయింట్స్ నిఫ్టీలో మొమెంటం ఇచ్చింది. సెన్సెక్స్ పరంగా చూస్తే మేబీ ఈ రోజు ఎక్స్పైరీ వల్ల ఈ మొమెంటం క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సెన్సెక్స్ ఎప్పుడు కూడా ఇంత లాంగ్ మొమెంటం ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేదు. ఎప్పుడు కూడా జస్ట్ ఒక 30 పాయింట్స్ 40 పాయింట్సే. బట్ ఈ రోజు మాత్రం 77,860 నుంచి 78,100 వరకు మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఓకే, బాగానే ఉంది. సో ఈ మూవ్ ఎక్స్పైరీ వల్ల అని మనం అనుకుందాం. కానీ దీనివల్ల ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఎస్టర్డే నిఫ్టీ 50 ఇచ్చిన మొమెంటంని మీరు చూడండి. ఎస్టర్డే నిఫ్టీ 50 సడన్ గా మీకు ఎంత మూవ్ ఇచ్చేసింది? ఒక 65 to 70 పాయింట్స్ మొమెంటం ఇచ్చేసిందా? ఈరోజు మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ లో ఏం జరిగింది? బిగ్ ఫాల్ వచ్చింది. పోనీ ఇక్కడ ఒక్క దగ్గర ఇలా జరిగిందానంటే అంతకుముందు జరిగిన ప్రీవియస్ డేస్ యాక్టివిటీస్ చూడండి. సో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో లాస్ట్ వీక్ మండే 200 పాయింట్స్ నిఫ్టీ మొమెంటం ఇచ్చింది. ఆ 200 పాయింట్స్ మొమెంటం ని ఫస్ట్ 1 అవర్ లోనే మొత్తం కవర్ చేసింది. ఓకే, ఆ తర్వాత రోజు చూడండి. సో మార్కెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ మొమెంటం ఇచ్చింది. ఆ రోజు గ్లోబల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయినాయి. సో బట్ ఇక్కడ మన మార్కెట్ ఏం జరిగింది? గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఎస్టర్డే ఆ డే బిఫోర్ ఎస్టర్డే ఫామ్ అయిన 150 పాయింట్స్ ర్యాలీ క్యాండిల్ ఏదైతుందో దాన్ని మొత్తాన్ని కవర్ చేసేసింది. నా అంటే నేను మీకు దీన్ని బట్టి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఒక స్పాట్ ప్రైస్ లాస్ట్ 15 మినిట్స్ లో అంటే మనకి
ప్రీ ఓపెన్ సెషన్లో ఎలా అయితే 9 to 9:08 టైంలోని ట్రేడింగ్ యాక్టివిటీ బట్టి ఈక్వలిబ్రియం ప్రైస్ బట్టి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ప్రైజెస్ డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ కూడా అలానే డిసైడ్ చేస్తున్నారు. కానీ సడన్ గా స్పాట్ పెరిగినప్పుడు ఫ్యూచర్స్ 15 minutes లో రియాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే ఫ్యూచర్స్ రియాక్ట్ అవ్వదో నెక్స్ట్ డే దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డే రియాక్ట్ అవుతున్నప్పుడు మరీ 70 points ఫ్యూచర్ రియాక్ట్ అవ్వాలంటే స్పాట్లో కొంచెమైనా నెక్స్ట్ డే మొమెంటం ఉండాలి. సో దానివల్ల రెండు అడ్జస్ట్ అవుతాయి. బేసిక్గా ఫ్యూచర్స్ కన్నా స్పాట్ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఫ్యూచర్స్ అదే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనమాట. ఫ్యూచర్ కాంట్రాక్ట్ కాబట్టి మోస్ట్లీ కొంచెం ఎక్కువ ఇంట్రెన్సిక్ వాల్యూతో అది ట్రేడ్ అవుతుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఉన్నా కూడా స్పాట్ అనేది దీనికన్నా తక్కువగా ట్రేడ్ అవ్వాలి. సో అందుకోసం ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది కొన్ని రోజుల వరకు మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్కి అందరికీ కూడా అలవాటు అయినంత వరకు మోస్ట్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ మొమెంటమ్స్ వస్తూనే ఉంటాయి. నేను కొంచెం అంటే ఈ 10 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఎక్స్పైరీ డేస్లో మూమెంట్స్ వస్తున్నాయి. ఏదైనా ఈవెంట్ ఉందంటే మాత్రం ఆ లాస్ట్ 15 minutes మూమెంట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి లాస్ట్ 10 days బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి, ఏదైనా ఎక్స్పైరీస్ ఉన్నప్పుడు సో 2:30కి ట్రేడ్ క్లోజ్ చేసేయడం బెటర్. బీటీఎస్టీ ట్రేడ్స్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకపోవడం కూడా మంచిదే. రెండు ఏదైనా ఈవెంట్ లైక్ యూఎస్ ఇన్ఫ్లేషన్, ఫెడ్ మానిటరీ పాలసీ లేదా నెక్స్ట్ డే బడ్జెట్ ఉందన్న ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లాస్ట్ 15 minutesకి ముందుగానే 2:30కి 2:20కి ఎంటైర్ పొజిషన్స్ని క్లోజ్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. వీటికి సెల్లింగ్ తీసుకున్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఆప్షన్స్ బయింగ్ తీసుకున్న వాళ్ళకి డికే ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడే కాదు, మార్కెట్ ఎవ్రీ 5 months 6 months ఎప్పటికప్పుడు మారుతుంటుంది. బికాస్ సింపుల్ చెప్పాలంటే మార్కెట్ ఈజ్ లైక్ క్లైమేట్, ఎప్పటికప్పుడు అది మారిపోతుంటుంది. దానికి తగ్గట్టుగా మనం మార్కెట్ని అప్డేట్ చేసుకుంటూ రావాలి, మన అనాలిసిస్ని మన స్ట్రాటజీని. సో లాస్ట్ 10 daysలో మనం వచ్చిన అనాలిసిస్ అయితే ఇది, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అయితే ఇది, మీకు చెప్తే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నా. ఓకేనా, సో నెక్స్ట్ టైం నుంచి ఎక్స్పైరీ టైమ్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, 2:30కే క్లోజ్ చేయండి. ఈవెంట్ టైమ్స్లో పొజిషన్స్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ ఇంకా బెటర్ వేలో మార్కెట్స్లో ఏదైనా బెటర్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తూ ఉంటే అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి డే మొత్తం కూడా కన్సాలిడేట్ ఉండడానికి కారణం ఏంటి? బికాస్ ఎక్కడ కూడా గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి మనకు ఒక ప్రాపర్ లైక్ మూమెంట్ అనేది రాలేదు. ఇక్కడ చూస్తే గ్లోబల్ మార్కెట్ సైడ్ నుంచి చూడండి, డౌ జోన్స్ ఏమో 170 points ప్రెసెంట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 38 points పాజిటివ్. యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. కమోడిటీస్లో క్రూడ్ చూస్తే బ్రెంట్ ఆయిల్ ఇప్పటికీ కూడా 87.4 దగ్గర ఉంది. క్రూడ్ ఆయిల్ WTI 81.61 దగ్గర ఉంది. సో గోల్డ్ ఏమో 0.58% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ 1% ఆల్మోస్ట్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. ఓవరాల్ డేటా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ నెగిటివ్, క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్ ఆయిల్ WTI రెండు కూడా 1.5 to 1.7% నెగిటివ్గా డ్రాప్ అయినట్టు కనపడుతున్నాయి. బట్ కాకపోతే స్టిల్ ఇప్పటికీ కూడా 87-88 అనేది మార్కెట్స్కి కొంచెం కన్సర్న్ ఉన్న నెంబరే. లెస్ దాన్ 80 అనేది ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్ ట్రిగర్ అండి. ఎప్పుడైనా కూడా అబౌవ్ 80 ఉన్నది అంత పాజిటివ్ ట్రిగర్ కాదనేది నా ఒపీనియన్. అది కూడా ఇప్పటికీ కూడా 89 నుంచి 87.5 డ్రాప్ అవడం అనేది పెద్ద ఫాల్ ఏం కాదు. సో వీటితో ఒకసారి మనం గ్లోబల్ మార్కెట్స్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ట్రంప్ ఎస్టర్డే చేసిన స్టేట్మెంట్, సింపుల్ అండ్ షార్ట్లో ఈ స్టేట్మెంట్స్ అన్ని మనం మాట్లాడుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్గా మా కంట్రోల్లో ఉంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేమే కంప్లీట్గా ఆపరేట్ చేస్తాం. మీ షిప్స్ వెళ్లకుండా మేము బ్లాకేడ్ కూడా చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ దగ్గర ఇప్పటికే 300% ఇన్ఫ్లేషన్ ఉంది మీ కంట్రీలో. స్టిల్ ఇప్పటికీ కూడా మీరు మీ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా కూడా మీరు ఇప్పటికీ కూడా ఎకానమీ అంత వీక్ సిచ్యువేషన్స్కి వెళ్తున్నా, సో స్టిల్ మీరైతే మాత్రం ఏదైనా నెగోషియేట్ చేద్దామా అని చెప్పేసి మీరు ముందుకైతే మాత్రం రావట్లేదు. సో దానివల్ల మేము ఇంకా ఫర్దర్గా మీ మీద ఎకనామిక్ ప్రెజర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ మీతో మేము కాంప్రమైజ్కి వస్తామని మీరు అనుకోవద్దు అనేటట్టు ట్రంప్ ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ చేశారు. ఓకే, బాగానే ఉంది. వీటితో నెక్స్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇరాన్ అయితే మాత్రం మీరు మమ్మల్ని బ్లాక్ చేయట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మీరు కంట్రోల్ తీసుకోవట్లేదు, మేము కంట్రోల్ తీసుకుంటున్నాం, మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాకేట్ చేస్తున్నాం, మీతో నెగోషియేట్ చేయడానికి మేము రామని చెప్తున్నామని చెప్పి ఇరాన్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన స్టేట్మెంట్స్ని మనం చూసుకుంటే వార్ అయితే మాత్రం అంత క్విక్గా స్టాప్ అయినట్టు కనిపించట్లేదు. ఆన్ ద అదర్ సైడ్ ఇప్పుడే జస్ట్ నేను లైవ్లో చూసినప్పుడు ఇరాన్ ఫినాన్స్ మినిస్టర్ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం యుఎస్ చెప్పినవన్నీ కూడా యుఎస్ మాట్లాడినవన్నీ కూడా కేవలం మిస్గైడ్ చేయడానికి, వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా మిస్కాలిక్యులేట్ చేయడానికే ఉన్నాయి. ఏవి కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ రిక్వెస్ట్లు కానీ వాళ్ళ అగ్రిమెంట్స్లో ఉన్న పాయింట్స్ కానీ ఏది కూడా అంత అనుకునేటట్టు లేదు అనేటట్టు ఒక పక్క అయితే మాత్రం సో ఇరాన్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఓకే, ఇంతవరకు
బాగానే ఉంది. సో అంటే ఏంటి, వార్ పరంగా అయితే మాత్రం ఎటువంటి క్లారిటీ లేదని మనకు అర్థమవుతుంది. దీని తర్వాత స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ట్రాఫిక్ ఇప్పటికీ కూడా లోవర్ నెంబర్, సింగిల్ డిజిట్ నెంబర్సే మూవ్ అవుతున్నాయని, ఎక్కడ కూడా డబుల్ డిజిట్స్ నెంబర్స్ మూవ్ అవ్వట్లేదని, యూఎస్ చెప్పే నెంబర్స్ ఏవి కూడా రియాలిటీలో అయితే మాత్రం మ్యాచ్ అవ్వట్లేదని చెప్పి కొన్ని న్యూస్ రిపోర్ట్స్ లో కూడా వస్తున్నాయి. సో వీటి బట్టి అయితే మాత్రం మనం క్లియర్ గా తెలుసుకుంటే మనకు అర్థమవుతున్న దాని ప్రకారంగా అయితే మాత్రం వార్ సిచ్యువేషన్స్ కూడా ఇంకా సార్ట్అవుట్ అవ్వకపోవడం, గ్లోబల్ మార్కెట్స్ అట్లానే ఉండడం, యూఎస్ 10 years బాండ్ yield 4.6 కన్నా అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం 87, 88 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ ని కొంచెం వాలటైల్ ఫేజ్ లో పెట్టాయని నేను అనుకుంటున్నా. సెన్సెక్స్ కూడా కరెంట్లీ ఈరోజు ఎక్స్పైరీ ఉండడం తోటి అదే వాలటైల్ ఫేజ్ కంటిన్యూ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే సైకలాజికల్ గా టెక్నికల్ గా ఉన్న అప్డేట్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ నిఫ్టీ 1 day టైం ఫ్రేమ్ పెట్టుకొని చూస్తే ఎస్టర్డే అండ్ టుడే 2 రోజులు కూడా మనకి లోవర్ సైడే మనకి రిజెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఈ లోవర్ సైడ్ వస్తున్న రిజెక్షన్స్ ప్రకారంగా మనం కన్సిడర్ చేసుకుంటే డౌన్ సైడ్ నిఫ్టీ రావడానికి కొంచెం తక్కువ ప్రాబబిలిటీస్ కనపడుతున్నాయి. అయితే అప్ సైడ్ వెళ్తుందని కన్ఫర్మేషన్ ఒక్కటే వెళ్ళగలం. ఇక్కడ మీరు చూస్తే క్యాండిల్స్ రెండు కూడా మనకి లాంగ్ టైల్స్ డౌన్ సైడ్ కనపడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ కానీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజ్ తో కానీ మనకి కనపడగలిగితే మేబీ మనం పాజిటివ్ గా మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్ గా పాజిటివ్ గా మూమెంటం అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇది నిఫ్టీ 50కి మనం చూడాల్సింది. మరి ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది, రీసెంట్ లో ఏదైతుందో 24,270, సేమ్ టైం మనం అనుకుంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతుందో 24,500, ఈ 270 to 500 ఇన్ బిట్వీనే మార్కెట్స్ కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఈవెన్ ఈ రోజు సెన్సెక్స్ ఫామ్ చేసిన క్యాండిల్స్ బట్టి చూసుకున్నా కూడా సెన్సెక్స్ లో కూడా సేమ్ అలానే కనపడుతుంది. సో లాంగ్ డోజీ క్యాండిల్స్ అయితే మాత్రం డౌన్ సైడ్ కనపడుతున్నాయి. కానీ ఎప్పుడై కూడా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ లో 2 things ఉంటాయి మనం తెలుసుకోవాల్సింది. ఒకటి ఇన్ఫర్మేషన్, 2 కన్ఫర్మేషన్. మనకి లాస్ట్ 2 రోజుల నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి క్యాండిల్స్ మార్కెట్స్ లో బయర్స్ అయితే మాత్రం ఇప్పటికీ కూడా లోవర్ లెవెల్స్ దగ్గర యాక్టివ్ గా ఉన్నారని. కానీ నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఏంటి, బయర్స్ నిజంగానే మార్కెట్ లో స్టెప్ ఇన్ అయ్యారని మనకి ప్రూవ్ అవ్వాలి. దాన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటారు. ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కానీ మనకి ఫామ్ అవ్వగలిగితే, ఆ ఫామ్ అవుతునేటప్పుడు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని కానీ బ్రేక్ చేయగలిగితే అప్పుడు మళ్ళీ మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్తాయని మనకు ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు అనమాట. సో అంతవరకు మనం ఇదే వాలటైల్ ఫేజ్ కంటిన్యూ అవుతుందని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే కన్ఫర్మేషన్ కి రావచ్చు. 63,400 దగ్గర యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. 64,000 బిలోనే ఉన్నది. బట్ 64,000 బిలో ఉన్నవన్నీ కూడా వీకర్ క్యాండిల్స్ ఇవి. మేబీ 64,000 బిలో అలానే కానీ సస్టైన్ అవుతూ వెళ్తే మాత్రం స్లోగా బిట్ కాయిన్ అయితే మాత్రం 62,000 వరకు కరెక్షన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 64,000 హైయర్ సైడ్ బ్రేక్ అయితేనే బిట్ కాయిన్ లో బుల్లిష్ టర్న్ అవ్వండి. లేదా ఈ రోజు కూడా 64,000 ని రీటెస్ట్ చేసే ఫాల్ వచ్చింది. ఎస్టర్డే కూడా 64,000 ని రీటెస్ట్ చేసే ఫాల్ వచ్చింది. ఎనీథింగ్ 63,500 బిలో కానీ స్ట్రాంగ్ గా సస్టైన్ అవ్వగలిగితే స్లోగా బిట్ కాయిన్ 62,000 వరకు ఫస్ట్ ఫాల్ మేబీ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. మరి ఇన్ కమ్స్ టు గోల్డ్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం హాల్ట్ అవుతుంది. వార్ సిచ్యువేషన్స్ అలానే ఉండడం, యూఎస్ 10 years బాండ్ yield అలానే స్పైక్ అవుతూ ఉండడం, వాటితో పాటు ఎస్టర్డే వచ్చిన యూఎస్ ఇన్ఫ్లేషన్, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా పాజిటివ్ గానే ఉన్నాయి. రెండు పాజిటివ్ గా ఉన్నా కూడా బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్స్ లో అయితే మాత్రం మనకి కన్సాలిడేషన్ ఫేజ్ కనపడుతుంది. వాటి వల్ల కరెంట్లీ అయితే మాత్రం గోల్డ్ లో మనం మూమెంటం చూడలేకపోతున్నాం. 4,350 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే డౌన్ సైడ్ మేబీ మనం ఫాల్ చూస్తాం. లేదా 4,350 టచ్ చేసి హైయర్ సైడ్ మూమెంటం ఇచ్చే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. నా ఒపీనియన్ ప్రకారంగా గోల్డ్ కి 4,350 లెవెల్ ని టచ్ చేసి బౌన్స్ అయితే అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం 4,350 బ్రేక్ అయితే డౌన్ సైడ్ రావచ్చు. కానీ ఇది బ్రేక్ డౌన్ అవ్వడంత వరకు మోస్ట్లీ గోల్డ్ కొంచెం పాజిటివ్ సైడ్ స్టాన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ సేమ్ సైకలాజికల్ గా 63.5 మనం రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్నాం. సైకలాజికల్ గా 65 లెవెల్ అనేది మనకి ఇక్కడ సిల్వర్ కి అయితే కనపడుతుంది. ఈ రీజన్ లోనే కన్సల్టేషన్ అవుతుంది. లాస్ట్ 5 days నుంచి సిల్వర్ మూమెంటం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కన్సాలిడేట్ అవడంలో తప్పలేదు. కన్సాలిడేట్ అయినప్పుడు ఇక్కడ రీటెస్ట్ చేస్తే మళ్ళీ బుల్ మూమెంటం కింద మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యూఎస్ స్టాక్స్ కొన్ని డిప్ అవుతున్నాయి. మీరు చూస్తే లైక్ మెటా స్టాక్ 3.5% డ్రాప్ అయింది, అమెజాన్ 1.5, టెస్లా 1.4, స్కై 3%. అలానే కొన్ని స్టాక్స్ అయితే బౌన్స్ అయినాయి. ఎస్కే హైనిక్స్ 10% పెరిగింది, మార్వెల్ టెక్నాలజీ 2%. చూడండి బౌన్స్ అవుతున్నప్పుడు ఎలా బౌన్స్ అవుతున్నాయి, పడుతున్నప్పుడు ఎలా పడుతున్నాయో. ఇలాంటి స్టాక్స్ డిప్ అవుతున్నప్పుడు బెస్ట్ లెవెల్స్ దగ్గర మీరు స్వింగ్ ట్రేడింగ్ అని ఇనిషియేట్ చేద్దాం అనుకుంటే మీరు ఫారెన్ డిమెట్ అకౌంట్ ఏది ఓపెన్ చేయక్కర్లే, ఈ డెల్టా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. కింద నేను కామెంట్ బాక్స్ లో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutes లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది.
వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత ఈ అకౌంట్ ఎలా యూస్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే ఇది ఎలా యూస్ చేయాలో మీరు చూడొచ్చు. వీటితో పాటు మీకున్న మేజర్ బెనిఫిట్ 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు, ఎక్స్పైరీ ఉండదు. అండ్ అలానే వీటికి ఉన్న మేజర్ బెనిఫిట్ లెవరేజ్ కూడా ఇస్తాడు, బట్ లెవరేజ్ చార్జెస్ అయితే మాత్రం ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే 1 by 1 మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. జియో ఫైనాన్షియల్ షేర్ ఈ రోజు మనకి ఓపెన్ అవ్వడం అప్రాక్సిమేట్లీ 2.5 to 3% గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది, బట్ క్లోజ్ అవడం న్యూట్రల్ గా క్లోజ్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి రీజన్ ఏంటంటే జియో ఫైనాన్స్ కి వాళ్ళ అండర్ లో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది, ఎన్బిఎఫ్సి కంపెనీ, జియో క్రెడిట్ అని చెప్పి. ఈ జియో క్రెడిట్ కంపెనీలోని అప్రాక్సిమేట్లీ 49.9% స్టేక్ ని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే మాత్రం తీసుకుంటున్నట్టు అప్డేట్ ఉంది. ఈ 49.9% స్టేక్ ని కూడా ఈక్విటీ షేర్స్ అండ్ వారెంట్స్ ద్వారా అయితే మాత్రం ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ బేసిస్ పైన ఈక్విటీ షేర్స్ అండ్ వారెంట్స్ ద్వారా అయితే మాత్రం అలాట్ చేయాలని జియో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. 26.5% స్టేక్ ఆల్రెడీ ప్రెసెంట్ రైట్ నో ట్రాన్స్ఫర్ అయిందని, రెస్ట్ ఆఫ్ ద షేర్స్ కూడా ట్రాన్స్ఫర్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ ఒకటి సో టైప్ అవడం తోటి ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగి 2.5 to 3% మనం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఈ రోజు ఓపెన్ అవ్వడం మార్నింగ్ 1% వరకు పాజిటివ్ గా ఓపెన్ అయింది. కారణం ఏంటంటే భారతీ ఎయిర్టెల్ కంపెనీ మీద సిఎల్ఎస్ఏ వాళ్ళు సిటీ వాళ్ళు 2230 రూపీస్ కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు బై రికమెండేషన్ ఇస్తూ. అంటే 15% అప్ సైడ్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా భారత్ ఎయిర్టెల్ వాళ్ళు ఏదైతే ఎస్టర్డే కొత్త టారిఫ్స్ ని విధించారు, అంటే 299 రూపీస్ ఉన్న ప్లాన్ ని 349 చేశారు, కొన్ని పాత ప్లాన్స్ ని కంప్లీట్ గా డిలీట్ చేశారు కదా. ఈ డిలీట్ చేసే ప్లాన్స్ వల్ల మేజర్ గా భారతీ ఎయిర్టెల్ కి వాళ్ళ యొక్క యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్, అంటే ఒక కస్టమర్ పైన 4 రూపాయల నుంచి 12 రూపాయల వరకు ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. 2% ఈపీఎస్ కూడా గెయిన్ చేసే ప్రాబబిలిటీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అంతేకాదు వోడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ యొక్క టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని టెలికాం ఆపరేటర్స్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. సో అందువల్ల ఈరోజు భారతీ ఎయిర్టెల్ పాజిటివ్ గా ఓపెన్ అయింది, ఐడియా కూడా పాజిటివ్ గా మూవ్ అవడానికి ట్రై చేసింది. అర్బన్ కంపెనీ లిమిటెడ్ ఈ రోజు మనకి పాజిటివ్ గా మూమెంటం చూసాము, బట్ ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ కొంచెం న్యూట్రల్ గా వచ్చేసింది. అర్బన్ కంపెనీలో ఏం జరిగిందంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, నేను ఇది బాగా అబ్జర్వ్ చేశాను, ఇదే కాదండి మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ కానీ లేకపోతే కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నారంటే చూడండి అది కంప్లీట్ గా చాలా పాజిటివ్ అండి. అది కూడా మంచి ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కానీ స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకుంటే అది పాజిటివ్ గానే కన్సిడర్ చేయొచ్చు. మీరు చూస్తే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 2% స్టేక్ 3.15 crore షేర్స్ అయితే మాత్రం బై చేశారంట. అప్రాక్సిమేట్లీ దాని వాల్యూ 428 crore. యాక్చువల్గా ఆపోజిట్ సైడ్ ఉన్న సెల్లర్ ఎవరు అని అంటే ఎస్ఎల్ అండ్ అలానే ధరానా క్యాపిటల్ అనే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే మాత్రం ఈ కంపెనీకి సెల్ చేసినట్టు అప్డేట్ ఉంది. యాక్చువల్గా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అయితే మాత్రం అర్బన్ కంపెనీకి ఐపీఓ టైంలో అయితే కేవలం 1.89% స్టేక్ మాత్రమే అడాప్ట్ చేసుకున్నారంట. అప్పుడు డిసెంబర్ 2025 ఉన్న అప్డేట్ అదే. రీసెంట్ గా మార్చ్ టైంకి ఫైనాన్షియల్ 26 కి 5.9% ఇంక్రీజ్ చేశారంట. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా వచ్చేసరికి మోర్ దాన్ 6%, మోర్ దెన్ 6%, ఆల్మోస్ట్ 8% అయితే మాత్రం ఈ డీల్ క్లోజ్ చేసేసరికి స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఉంది. సో ఇలా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా కానీ ఇలా ఒక కంపెనీ మీద స్టేక్ ని కానీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అది మీరు పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చండి. మరి ఇట్ కమ్స్ టు హెచ్ఏఎల్ కంపెనీ ఈరోజు న్యూట్రల్ గా మూవ్ అయింది, కానీ ఈ కంపెనీ మీద పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. పాజిటివ్ అప్డేట్స్ ఏంటంటే ఎస్టర్డే రిజల్ట్స్ ఈ కంపెనీకి స్ట్రాంగ్ పాజిటివ్ గా వచ్చినాయి. అంతేకాదు ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇంప్రూవ్ అయినాయి. దాన్ని బేస్ చేసుకొని నమూరా వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 6,314 రూపీస్ కి టార్గెట్ ప్రైస్ ని పెంచితే సిఎల్ఎస్ఏ వాళ్ళు అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ ని 5,481 కి ఇంక్రీజ్ చేశారు. వాటితో పాటు సిటీ వాళ్ళు అయితే మాత్రం బై రేటింగ్ ఇస్తూ 5,550 కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు. సో దానివల్ల ఈ స్టాక్ కొంచెం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడానికి మార్నింగ్ టైంలో అయితే మాత్రం ట్రై చేసింది. మిశ్రా ధాతు నిగమ్, సింపుల్ చెప్పాలంటే మెదాన్ కంపెనీ 8.5% పెరిగింది. దానికి కారణం ఏంటంటే బేసిక్ గా ఈ కంపెనీకి కొన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఆ ల్యాబొరేటరీస్ లోని మేజర్ గా వీళ్ళు టెస్ట్ చేసే మెటీరియల్స్ ఏంటి అని అంటే కెమికల్, మెకానికల్ అండ్ అలానే మెటలర్జికల్ టెస్టింగ్ అన్నమాట. ఈ మూడింటిని టెస్ట్ చేయాలంటే వీళ్ళు జిఈ ఏరోస్పేస్ దగ్గర నుంచి S400 అప్రూవల్ తీసుకోవాలి. ఆ అప్రూవల్ ప్రెసెంట్ రైట్ నా జిఈ ఏరోస్పేస్ వాళ్ళు ఇచ్చేసారు. ఈ అప్రూవల్ రావడం వల్ల మేజర్ గా అయితే మాత్రం ఈ అప్రూవల్ చాలా రేర్ కంపెనీస్ కి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ అప్రూవల్ వచ్చింది అని అంటే మాత్రం మోస్ట్లీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఈ కంపెనీస్ తో డీల్ కుదుర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ లోని ఈ మెటాలిక్ పార్ట్స్ ని కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వడానికి ఈ కంపెనీ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇలాంటి టైంలోని చాలా
టెస్టింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెస్టింగ్స్ ల్యాబొరేటరీస్కి అప్రూవల్స్ రావాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఇప్పుడు రైట్ నా GE ఏరోస్పేస్ వాళ్ళు ఇవ్వడం చాలా బిగ్ పాజిటివ్ పాయింట్. వీటితో పాటు F404 IN20 టర్బోఫాన్ ఇంజిన్ పవరింగ్ ని కూడా ప్రెసెంట్ రైట్ నా వీళ్ళైతే మాత్రం GE ఏరోస్పేస్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది. ఈ రెండింటి వల్ల ఈరోజు ఈ స్టాక్ లో 9% హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. బ్లాక్ బాక్స్ లిమిటెడ్ కంపెనీలో ఈరోజు మనం మోర్ దెన్ 8% మొమెంటం చూసాం. బ్లాక్ బాక్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. టాప్ లైన్ చూడండి 1387 crore నుంచి 1718 crore. డేటా సెంటర్స్ రిలేటెడ్ గా మన ఇండియాలో టాప్ 3 కంపెనీస్ ఉన్నాయి. ఎస్టర్డే ఆల్రెడీ ఒక కంపెనీ గురించి నేను చెప్పాను. సో లైక్ టాటా టెక్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అనంతరాజ్, ఇప్పుడు రైట్ నో బ్లాక్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో వీటి ప్రకారంగా చెక్ చేసుకుంటే టాప్ లైన్ మంచిగా ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% నుంచి 9% ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 57 crore నుంచి 56 crore కి ఇంప్రూవ్ అవడం మనం చూసాం. 47 crore నుంచి 56 crore. అయితే మేజర్గా ఈ స్టాక్ ఇంతలా పాజిటివ్గా పెరగడానికి కారణం ఏంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ అయిన హైపర్ స్కేలర్ దగ్గర నుంచి డేటా సెంటర్ ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్గా వీళ్ళకి 1240 కోట్ల రూపాయల ఆర్డర్ని విన్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. దానివల్ల బ్లాక్ బాక్స్ రిలేటెడ్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 8% మనం మొమెంటం చూడగలిగాం. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ ఒకనొక స్టేజ్లో 4.5% వరకు పెరిగింది. ఈరోజు మీకు గుర్తుందా, మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం. టాటా మోటార్స్ నెంబర్స్లో మార్జిన్స్ డిక్లైన్ అయినాయి, కానీ వీళ్ళు మార్కెట్ షేర్ గెయిన్ చేస్తుంటే పాజిటివ్గా దాన్ని తీసుకోవచ్చని. ఫస్ట్ నెంబర్స్ రిలేటెడ్గా చూస్తే కంపెనీ నెంబర్స్ అయితే మాత్రం టాప్ లైన్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 17,324 నుంచి 20,667కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% నుంచి 16%కి ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 1397 crore నుంచి 2,556 crore కూడా ఇంప్రూవ్ అయింది. ఈ కంపెనీ యొక్క వాహన్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ ప్రకారంగా చూసుకుంటే కన్సిస్టెంట్ గా వీళ్ళవి సో మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. హెవీ కమర్షియల్ వెహికల్స్ కూడా కన్సిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. CV పాసెంజర్స్, SCV PU అనే ILMC వీటన్నిటిలో కూడా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. రీసెంట్ గా ఇవేకో కంపెనీని అయితే మాత్రం వీళ్ళు ఎక్విషన్ చేసుకున్నారు కదా, అది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లేదా ఎండ్ ఆఫ్ ఆగస్ట్ లోనైతే మాత్రం ఫైనల్ స్టేజ్ కి వస్తుంది. అప్రూవల్స్ కొంచెం పెండింగ్ లో ఉన్నాయని అప్డేట్ కూడా ఇచ్చారు. వాల్యుయేషన్స్ ప్రకారంగా వీళ్ళు మార్కెట్ షేర్ ఇంప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి మార్జిన్స్ గైడెన్స్ బట్టి చూసుకుంటే పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. అందువల్ల ఈ స్టాక్ ఈ రోజు మనం హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాక్స్ హెల్త్ కంపెనీ ఈరోజు మనకి 1.5% హైయర్ సైడ్ మొమెంటం అయితే చూసాం. మ్యాక్స్ హెల్త్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే టాప్ లైన్ చూడండి, మ్యాక్స్ హెల్త్ యొక్క టాప్ లైన్ నెంబర్స్ వచ్చేసరికి సో లాస్ట్ టైం నెంబర్స్ అయితే మాత్రం ఇక్కడ చూస్తే 2028 crore వచ్చినాయి టాప్ లైన్. అండ్ ఇక్కడేమో 2366 crore, 26% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25%కి వెళ్ళింది. 308 crore నుంచి 323 crore ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని కొంచెం బీట్ చేసి రాబట్టి కొంచెం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. లెన్స్కార్ట్ కంపెనీ ఈరోజు మనం హైయర్ సైడ్ చూసాము. లెన్స్కార్ట్ కంపెనీ నెంబర్స్ అయితే మాత్రం స్ట్రాంగ్ గానే వచ్చినాయి. ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని మేజర్ గా బీట్ చేసి వచ్చినట్టు మనకు కనపడుతున్నాయి. నెంబర్స్ రిలేటెడ్ గా చూడండి, 1894 crore నుంచి టాప్ లైన్ 2714 crore కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% నుంచి 22%కి ఇంప్రూవ్ అయింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. 61 crore నుంచి 228 crore కూడా వెళ్ళింది. లెన్స్కార్ట్ కంపెనీ మీద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ కూడా పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చినాయి. మోటిరల్ స్టాన్లే వాళ్ళు అయితే మాత్రం బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 665 లాస్ట్ టైం ఇస్తే ఈసారి 705 అయితే మాత్రం ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆస్ట్రల్ కంపెనీ ఈరోజు 8% అప్సైడ్ మొమెంటం చూసాం. ఈవెన్ ఆస్ట్రల్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. PE రేషియో అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఉంది ఈ కంపెనీకి. బట్ నెంబర్స్ రిలేటెడ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 1361 crore నుంచి 1578 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14 నుంచి 15% వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. 79 crores ఉన్న నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం 120 crores అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని కూడా మంచిగా ఇంప్రూవ్ అవడంతో ఈరోజు ఈ స్టాక్ లో మనం 8% to 10% అప్సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. సన్ టీవీ నెట్వర్క్స్ కంపెనీ అయితే మాత్రం ఒక్కొక్క స్టేజ్ లో ఈరోజు 3.5 to 4% హైయర్ సైడ్ మూమెంటం చూసాం. సన్ టీవీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. PE రేషియో మాత్రం ఈ కంపెనీకి చాలా తక్కువ. బట్ నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే కొంచెం పాజిటివ్ గానే వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే టాప్ లైన్ చూడండి 1290 crore నుంచి 1458 crore కి ఇంప్రూవ్ అయింది. 48% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 50%కి ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ ఏమో 529 crore నుంచి 619 crore కూడా ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ లో కూడా మంచిగానే ఇంప్రూవ్ అయింది. సో దానివల్ల ఈ స్టాక్ లో కొంచెం హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. EMS లిమిటెడ్ కంపెనీ బేసిక్ గా
వాబా కంపెనీ కూడా వచ్చింది రిజల్ట్స్, ఈఎంఎస్ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా వాటర్ థీమ్ బేస్డ్ స్టాక్స్. ఈఎంఎస్ అనేది కొంచెం స్మాల్ క్యాప్ కంపెనీ, కానీ ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి 3% నెగిటివ్గా క్లోజ్ అయింది. కంపెనీ షేర్ ప్రైస్ పడుతున్నా కూడా పిఈ రేషియో ఇంకా హైలోనే ఉంది అని అంటే ఎర్నింగ్స్ అంత పాజిటివ్గా లేవని అర్థం. ఇక్కడ చూడండి 239 crore నుంచి 157 crore, ఆల్మోస్ట్ రెవెన్యూనే 30 to 40% డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23 నుంచి 17% డ్రాప్ అయింది. 38 crores ఉన్న బాటమ్ లైన్ 15 crores డ్రాప్ అయింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇంప్రూవ్ కనిపించిన ఇయర్ లో పెద్దగా పాజిటివ్గా రాకపోయేసరికి ఈ స్టాక్ లో 3.3% డిక్లైన్ చూడగలిగాం. కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు మనకి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. ఫస్ట్ నుంచే ఈ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఈ హీటర్స్ సేమ్ టైం వచ్చేసరికి ఎలక్ట్రిక్ కుక్కర్స్ అన్ని కూడా ఎక్కువ ఆర్డర్స్ వెళ్తుంటాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే టాప్ లైన్ చూడండి 150 నుంచి 252, 15% నుంచి 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది. 12 CR నుంచి 33 CR కూడా వెళ్ళింది. ఇప్పటికే ఈ స్టాక్ చాలా వరకు పెరిగింది. బట్ కాకపోతే ఒకేసారి ఈ కంపెనీ సైడ్ నుంచి అయితే మాత్రం స్ట్రాంగ్ నెంబర్స్ ఇచ్చేసరికి ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ చూడగలిగాం. టిటాగర్ రైల్వే సిస్టమ్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ రిలేటెడ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టిటాగర్ రైల్వే సిస్టమ్ నెంబర్స్, సో కంపేర్ చేసుకుంటే టాప్ లైన్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 679 నుంచి 765కి వెళ్ళింది. బాటమ్ లైన్ 31 crore నుంచి 53 crore వెళ్ళింది. 9% నుంచి 12%కి ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టాప్ లైన్ బాటమ్ లైన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ లో కూడా మంచిగా ఇంప్రూవ్ అవ్వబట్టి ఈ స్టాక్ లో మొమెంటం అయితే చూడగలిగాం. సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈరోజు 5% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ మార్కెట్ అవర్స్ లో ఎర్నింగ్స్ వచ్చినాయి. అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా కొంచెం పాజిటివ్ గానే అనిపించింది నాకు. నెంబర్స్ ఫస్ట్ చూద్దాం. 2154 నుంచి 3668 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 25% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 28కి వెళ్ళింది. 353 crore నుంచి 666 crores కి అయితే మాత్రం ఇంప్రూవ్ అవ్వడం మనం చూడగలిగాం. సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గైడెన్స్ లో అంటే నెక్స్ట్ అంబిషియస్ గ్రోత్ అయితే మాత్రం ఫైనాన్స్ డేట్ 26-27కి 1400 crore అయితే మాత్రం వీళ్ళ ట్రాక్ రికార్డ్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. 14,000 crore. దానివల్ల సోలార్ ఇండస్ట్రీస్ నెంబర్స్ యొక్క షేర్ ప్రైస్ అయితే మాత్రం ఇంత స్ట్రాంగ్ గా చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్, ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.